గెలుపును మర్చిపోయి చాలా రోజులైన భారత జట్టు మరోసారి ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో గౌహటిలో జరిగిన రెండో టెస్టులో చిత్తైంది భారత్. స్వదేశీ పిచ్లపై ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఘోరంగా ఆడని భారత జట్టు 589 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించకపోయినా కనీసమైన పోరాట పటిమను కూడా ప్రదర్శించలేకపోయింది. 140 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో గెలవడమే కాదు 2-0తో సిరీస్ ను వైట్ వాష్ చేసింది. 25 ఏళ్ల తర్వాత భారత్ లో టెస్ట్ సిరీస్ గెలిచింది. మరోవైపు వరుస విజయాలతో ఇక బౌమా తిరుగులేని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో భారత చెత్త ఆటకు గంభీర్ వ్యూహాలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఏ దశలోనూ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వని దారుణమైన ఆట తీరును భారత్ ప్రదర్శించిందంటే అది నిస్సందేహంగా టీం మేనేజ్మెంట్ వైఫల్యమే అని విశ్లేషిస్తున్నారు. అటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టెస్టులను ఎలా ఆడాలో కూడా తెలియని అపరిపక్వ స్థితిలో ఉన్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. భారత జట్టులోని పలువురు బ్యాట్స్మెన్ టీ20 మ్యాచ్ల తరహాలో ఆడడం వల్లే ఈ సిరీస్ లో ఓడిపోయామని విశ్లేషకులు అంటున్నారు. ఇక గంభీర్ వ్యూహాలు కూడా ఘోరంగా ఉన్నాయి. ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ నుంచి బ్యాటింగ్ ఆర్డర్ వరకు ఏదీ సరైన రీతిలో గంభీర్ నిర్దేశించలేకపోయాడు. దీనికి తోడు బుమ్రా లాంటి బౌలర్ల ఆట తీరు కంటే బౌమా లాంటి ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకే దృష్టి పెట్టారు. ఇవన్నీ పట్టించుకుని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తమ పని తాము చేసుకుపోయారు. సిరీస్ ను గెలిచారు. గంభీర్ స్వదేశీ పిచ్లపై మన స్పిన్నర్లు విఫలం కావడం ఎప్పుడైనా విన్నావా, చూసావా? అసలు మన పిచ్లపై విదేశీ స్పిన్నర్లు రెచ్చిపోవడం ఎప్పుడైనా చూసావా? ఎందుకయ్యా నువ్వు కోచ్ గా ఉండడం అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, భారత్ పరాజయంపై ఏం చెప్తారు సార్? ఓటమికి కారణాలు ఏంటంటే ఏమంటారు మీరు? ఇది చాలా దారుణమైన ఓటమి అండి. ఎందుకంటే 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో క్లీన్ స్వీప్ అవడం లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ తో వస్తే 3 మ్యాచ్లు, ఇక్కడ 2 మ్యాచ్లు ఉంటాయి. సో ఇది ఇన్ఎక్స్ప్లికబుల్. అంటే ఎందుకు ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఓకే, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయారంటే అది చాలా టర్నింగ్ పిచ్ ఉంది. 2 రోజులు మాత్రం సాగిన మ్యాచ్ 30 రన్స్ తేడాతో ఓడిపోయారు. శుభ్మన్ గిల్ లేడు, దాంతో 10 మంది తేడాల్సి వచ్చింది. దానికి కొంతవరకు జస్టిఫికేషన్ ఉంది. కానీ ఈ మ్యాచ్ లో 408 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఇదే పిచ్ మీద సౌత్ ఆఫ్రికా వాళ్ళు రన్స్ చేస్తున్నారు, వికెట్లు తీస్తున్నారు, బాగా మన బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు, బౌలర్స్ ఫెయిల్ అయ్యారు. ఇంత దారుణమైన ఓటమి హోమ్ లో ఎప్పుడు చూడలేదు. ఒకప్పుడు మన టీం స్ట్రాంగ్ గా లేనప్పుడు కూడా మనం 1950s లో 60s లో కూడా ఇంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. దిస్ వర్స్ట్ ఎవర్ డిఫీట్. అంటే కేవలం మీరు రన్స్ ప్రకారం చూసుకున్నా 400 రన్స్ తేడాతో ఓడిపోవడం అంటే చాలా అవమానకరమైన ఓటమి. కానీ ఓవరాల్ గా మన టీం అసలు టెస్ట్ క్రికెట్ ఆడడం మర్చిపోయారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమాత్రం టెస్ట్ క్రికెట్ కావాల్సిన పేషెన్స్ కానీ, టెస్ట్ క్రికెట్ కావాల్సిన స్కిల్ లెవెల్స్ కానీ కంప్లీట్ గా పోయి కేవలం మన వాళ్ళు వైట్ బాల్ క్రికెట్ కి మాత్రం పరిమితం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే టీ20 తరహాలో వాళ్ళ ఆట తీరు ఉండడం వల్లే ఓడిపోయారు అన్న విమర్శలు ఒకవైపు ఎదుర్కొంటున్నారు. అలాగే గంభీర్ నిర్ణయాలు కూడా ఓటమికి ప్రధాన కారణం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్? లేదండి, ఇప్పుడు గంభీర్ వచ్చిన తర్వాత ఈ 2 హోమ్ సిరీస్ డిఫీట్స్ మనం వరుసగా చూస్తున్నాం. అప్పుడు న్యూజిలాండ్ తో ఒక క్లీన్ స్వీప్. ఇప్పుడు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గంభీర్ ఇండియన్ క్రికెట్ ఒక ప్రయోగశాలగా మార్చేశాడు. దాంట్లో ప్లేయర్స్ ని అవసరమైన పెట్టుకోవడం, పక్కన పెట్టేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ని నెంబర్ 3 లో ఆడించారు, సాయి సుదర్శన్ టాప్ చేశారు. కానీ ఈ మ్యాచ్ కి వచ్చేసరికి గిల్ ప్లేస్ లో సాయి సుదర్శన్ మళ్ళీ తీసుకొచ్చి వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్ లో బాగానే ఆడాడు. మిగతా కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేశారు నెంబర్ 3 లో.
అతను ఈసారి నెంబర్ 8 లో అంటే చాలా చివరి ఆల్మోస్ట్ ఒక టైలెండర్ లాగా ఆడిచ్చారు. అలాగే మీకు టెస్ట్ స్పెషలిస్టులు పక్కన పెట్టేసి టీం అంతా ఆల్రౌండర్స్ తో నింపుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి బదులు ఒక టెస్ట్ స్పెషలిస్ట్ సర్ఫరాజ్ ఖాన్ కానీ, రుతురాజ్ కానీ, కరుణ్ నాయర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరినైనా ఆడిచ్చారు. భరత్ పడిక్కల్ అలాంటి టీంలో ఉన్నారు. స్పెషలిస్టులు పక్కన పెట్టేసి టీం అంతా ఆల్రౌండర్స్ నింపేసి ఎటు అర్థం కాని పరిస్థితి. ఒక ప్లేయర్ కి ఒక లాంగ్ రన్ ఇవ్వడు. చాలా చాలా ఘోరమైన నిర్ణయాలు టీమ్ సెలక్షన్ లో కానీ, ఈవెన్ స్ట్రాటజీ విషయంలో కానీ టోటల్ గా గంభీర్ ఫెయిల్యూర్ అని అనుకోవాలి. గంభీర్ ఈ పరాజయం తర్వాత అతను తప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అతని మీద దేశవ్యాప్తంగా చాలా యాంగ్రీ రియాక్షన్స్ మనం చూస్తున్నాం. సో ఎందుకంటే ఓకే అతను రైట్ బాల్ క్రికెట్ లో మనకి T20లో కానీ, వన్డేలో కానీ బెటర్ రిజల్ట్స్ ఇచ్చాడు, అక్కడ పర్లేదు. కానీ టెస్ట్ మ్యాచ్ కోచ్ గా మాత్రం అతను టోటల్ మిస్ఫిట్ గా మనకు కనిపిస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు.